రెండు ఒకటేనా, రెండు వేరువేరా? మొట్టమొదటి ఇది ఆలోచించాడు. దైవత్వంలో ముగ్గురు, ఇది ఒక స్టేట్మెంట్. ఇది దైవత్వం గలవారు ముగ్గురు, రెండు ఒకటేనా, రెండు వేరువేరా? రెండు ఒకటే సార్. ఇది కొద్దిగా ఆలోచించాలన్నమాట. కాబట్టి దైవత్వంలో ముగ్గురు అన్నాం అనుకోండి, దైవత్వంలో ముగ్గురు. ఓకే, అంటే ఒక దైవత్వం ఒకటి ఉంది, అందులో ముగ్గురు ఉన్నారు. ఇది త్రిత్వ సిద్ధాంతం. ఇది త్రిత్వ సిద్ధాంతం. అంటే చాలామంది తెలియకపోవచ్చు. అంటే ఒక ఆబ్జెక్ట్ ఒకటి ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక కంటైనర్ ఉంది. ఒక కంటైనర్, ఈ కంటైనర్లో మూడు ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ. ఒక దాంట్లో దైవత్వంలో ముగ్గురు ఉన్నారు. అంటే 3-in-1 థియరీ అంటుంది. అయితే వాస్తవం ఏంటంటే దైవత్వం గలవారు ముగ్గురు. ఇది బైబిల్. అంటే ఒకే తత్వం కలిగిన వారు, ఒకే స్వభావం కలిగిన వారు ముగ్గురు కనబడతారు బైబిల్లో. అప్పుడు ఏమైంది? అప్పుడు సెపరేట్గా తండ్రి అయిన దేవుడు దైవత్వం కలిగిన వాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దైవత్వం కలిగిన వారు, పరిశుద్ధాత్ముడు దైవత్వం కలిగిన వారు, సెపరేట్ కనపడ్డారు అనమాట. ఇది బైబిల్. ఇది మామూలుగా మనం వినడానికి పెద్ద వ్యత్యాసంగా ఏమనిపించదు. ఓకే, దైవత్వంలో ముగ్గురు అని అనుకోండి, అంటే ఒక తత్వం ఉంది, ఈ తత్వంలో ముగ్గురు ఉన్నారు. అది ట్రినిటీ, త్రిత్వం అన్నమాట. కానీ బైబిల్ మనకి ఏం చెప్తుందంటే దైవత్వం కలిగిన వారు ముగ్గురు, ఒకే తత్వం, ఒకే స్వభావం, మార్పు లేదు. ఓకే, ఇదొకటి అర్థమైందా? ఇలాంటి చిన్న కాంట్రడిక్షన్గా ఉన్నాయి. ఇది ఒకటి. అప్పుడు రెండో సంగతిని మనం చూసినప్పుడు, ఇప్పుడు సంఘం ఏర్పడాలనేది దేవుని యొక్క అనాది ఆలోచన కదా. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసి మనందరినీ ఒక రాజ్యముగా, యాజకులుగా చేయాలనేది దేవుని యొక్క సంకల్పం. అంటే సంఘం ఈరోజు, నిన్న, మొన్న రూపకల్పన జరిగింది కాదు. దేవుని అనాది సంకల్పం ఇది, సంఘం ఏర్పడడం అనేది. ఇప్పుడు ఈ సంఘం ఏర్పడడానికి విశ్వాసం కీలకమైన పాత్ర. అంటే సంఘంలో ఉండేవారు విశ్వాసులు అన్నాం, విశ్వసించిన వారు. విశ్వాసం ఇక్కడ కీలకమైంది. ఇప్పుడు క్రీస్తు సంఘానికి ఏ విశ్వాసం కీలకమైంది? క్రీస్తు సంఘమునకు ఏ విశ్వాసం కీలకమైంది అంటే ఏ విశ్వాసము పైన సంఘం కట్టబడుతుంది అనేది ప్రాముఖ్యం. కాబట్టి దీని గురించి మనం కొన్ని ఉదాహరణలు మనం చూసినప్పుడు, మొట్టమొదటిగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సమరయ స్త్రీకి మధ్యన జరుగుతున్న సంభాషణ ఇది. ఇరువురికి మధ్యలో సంభాషణ జరుగుతుంది. ఇప్పుడు ఈ సంభాషణలో అంటే ఫైనల్గా మనం చూసుకున్నప్పుడు యేసు ప్రభు వారు ఒకటే తన తండ్రిని పరిచయం చేశాడు సమరయ స్త్రీకి, 2 తనను తాను పరిచయం చేసుకున్నాడు. వారి సంభాషణలో కీలకమైన సందర్భాన్ని చూస్తే, నెంబర్ 1 ఆయన ఒక యూదుడు అని గుర్తించారు. నెంబర్ 2 యేసుక్రీస్తు ఒక ప్రవక్త అని గుర్తించారు. కానీ ఆయన ఎవరో ఈమెకు తెలియదు, కానీ సంభాషణ జరుగుతూనే ఉంది. ఈ సంభాషణలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి ఎవరో చూపించాడు స్పష్టంగా. 4వ అధ్యాయము 21వ వచనం నుండి, అమ్మా
ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచుంది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అంటే ఎవరిని పరిచయం చేశాడు ఇక్కడ? ఓ తండ్రిని పరిచయం చేశాడు. ఆరాధన కోరిన వారిని పరిచయం చేశాడు. ఎలాంటి వారి యొక్క ఆరాధన కోరుతున్నాడో తెలియజేశాడు. ఆయన ఎట్టివాడో తెలియజేశాడు. తండ్రిని పరిచయం చేశాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు. రెండో సంగతిని మనం చూసినప్పుడు, ఈ సంగతులన్నీ ఎప్పుడైతే ఈయన మాట్లాడుతున్నాడో ఆమె అన్నది, ఇవన్నీ నువ్వు చెప్పడం ఏంటి? మాకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన వచ్చి చెప్తాడు. ఆయన చెప్పాలా, మేము వినాలా, నువ్వు చెప్పడం కాదు. ఇది ఆమె వే ఆఫ్ వ్యూ. 24వ వచనం మనం చూసినప్పుడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవారు. 25, ఆ స్త్రీ ఆయనతో, యేసుప్రభుతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. అంటే ఇది సమరయ స్త్రీ మాత్రమేనా? సమరయులందరూ ఈ సంగతి ఎరుగుదురా? సమరయులందరూ, వారు మాత్రమే కాదు, యూదులందరూ ఎరిగిన సంగతి ఇది. పాత నిబంధనలో దాన్ని అనుసరించే యూదులందరికీ ఎరిగిన సంగతి ఏంటంటే, క్రీస్తు అనబడిన మెస్సియా ఒక ఆయన రాబోతుంది. యేసయ్య కాదు, మెస్సియా ఒక ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చి రివీల్ చేయాలని సంగతిలో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినట్టు నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, అంటే ఇంకా చెప్పాలంటే బోర్డు నువ్వేంటి మాకు చెప్పేది? మాకు ఒక ఆయన ఉన్నాడు, క్రీస్తు అనబడిన మెస్సియా ఒక ఆయన ఉన్నాడు, ఆయన వస్తాడు, ఆయన చెప్తాడు, సమస్తం చెప్తాడు ఆయన. ఇప్పుడు వెంటనే యేసుప్రభు వారికి రెండో అవకాశం వచ్చింది. ఒకటి తండ్రిని పరిచయం చేశాడు, ఇప్పుడు రెండోది ఎవరిని పరిచయం చేసుకుంటున్నాడు? తన్ను తాను. యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో, వెంటనే ఆమె ఆనందానికి హద్దులు లేవు. వెంటనే గ్రామంలోకి పరిగెత్తుకుని పోయింది. ఈ సంగతిని, ఏ సంగతి ఇది? క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చాడు, నేను చూశాను, నేను మాట్లాడాను. అంటే యూదులందరూ నిరీక్షణ అదే. వారందరూ ఎదురుచూపు, సంవత్సరాల తరబడి ఎదురుచూపు అదే. క్రీస్తు అనబడిన మెస్సియా నేను కనుగొన్నాను. వెంటనే సమరయ పట్టణం అంతా కదిలేదు, ఊరంతా కదిలేదు. కదలడం కాదు, ఆయన్ని సరాసరి వాళ్ళ ఊరికి తీసుకుపోయారు. ఆ ఊర్లో ఉండమని బలవంతం చేశారు యేసుక్రీస్తు వారిని. కాబట్టి ఇక్కడ విశ్వాసానికి సంబంధించిన ఒక క్లూ ఇక్కడ మనకు కనబడుతుంది. యేసుప్రభు వారిని ఏమని విశ్వసించాలి, తండ్రిని ఏమని విశ్వసించాలి. యేసుప్రభు వారి యొక్క మాటల్లోనే తనంటే తాను ఎవరని చెప్పుకున్నారో, యేసుప్రభు మాటల్లో తండ్రిని ఏమని పరిచయం చేశాడు, ఆరాధన గురించి ఏమని ఇంట్రొడ్యూస్ చేశాడు, ఆయన ఏమని పరిచయం చేశాడు. ఇదే యోహాను సువార్తలో మనం చూసినప్పుడు, ఇదే యోహాను సువార్తలో నీవెవడు అని అనేక సార్లు వాళ్ళు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. అంటే మనుషుల్లో ఎవరైనా కాస్త అతీతంగా కనబడుతున్నప్పుడు వెంటనే వాళ్ళ ఎంక్వైరీ ఏంటంటే, ఇంతకీ నువ్వెవరివి? అంటే వాళ్ళందరూ ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నారు, ఆయనే నువ్వా, లేకపోతే నువ్వు ఇంకొక ఆయన, మేము ఇంకొక ఆయన కొరకు కనిపెట్టాలా? ఇది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి సెర్చింగ్. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో,
నీవెవడమని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులు లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు, అదిగో అంటే ఇక్కడ మనుషులందరిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కాస్త భిన్నంగా కనబడేటప్పటికి వెంటనే ఇదిగో యాజకుల్లోని అలాగే లేవీయుల్లోని కొంతమందిని యోహాను దగ్గరికి పంపించేసి, అసలు నీవెవడవి కాబట్టి పంపినప్పుడు అతను ఇచ్చిన సాక్ష్యం ఇదే, అతడు ఎరగననక ఒప్పుకొనెను, క్రీస్తుని కాదని ఒప్పుకున్నాడు. నేనైతే క్రీస్తుని కాదు. ఇప్పుడు అక్కడ వాళ్ళందరూ దేనికోసం, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? వాళ్ళు క్రీస్తు అన్నబడిన మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. ఈయన మాత్రం చేతులు ఎత్తేసి నేనైతే క్రీస్తుని కాను అన్నాడు. మరి నువ్వు క్రీస్తు కాకపోతే మరి అసలు నువ్వెవడో? నువ్వు 21 వచనం. కాగా వారు, మరి నీవెవరవు? ఏలియావా? కాదు. నీవు ఆ ప్రవక్తవా? ఆ ప్రవక్త అంటే ఎవరు ఇక్కడ? నువ్వు ఆ ప్రవక్తవా? కాదు. కాబట్టి వారు నీవెవరవు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్న ఈ కాలంలో ప్రజలందరి యొక్క ఎదురుచూపు ఎవరి కోసం? క్రీస్తు అనబడిన మెస్సియా వస్తాడు, దేవుడు వస్తాడు అనే ఎదురుచూపు కాదు. మాకు దేవుడు ఉన్నాడు, ఒక దేవుడు మాకు ఉన్నాడు, రాబోయే ఎవరు? రెండో దేవుడు వస్తాడనా, ఇంకో దేవుడు వస్తాడని కాదు. క్రీస్తు అనబడిన మెస్సియా వస్తాడు. కాబట్టి ఈ కాన్సెప్ట్ మొత్తం పుస్తకం అంతట్లో మనకు కనబడుతుంది. అయితే మనం కీలకమైనటువంటి సంగతులకు మనం వెళ్ళిపోయినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడలా, నేను ఆయననని మీరు నమ్మకపోతే మీకు పాప క్షమాపణ ఉండదు. పాప క్షమాపణ లేదంటే రక్షణ ఉండదు. రక్షణ ఉండదంటే సంఘంలో చేర్చబడవు. సంఘంలో చేర్చబడకపోతే క్రీస్తు లాంటి వ్యక్తిగా మారవు. అలా మారకపోతే నిత్యజీవం కూడా ఉండదు. అంటే ఎన్నిటికీ కనెక్షన్ ఎక్కడ? విశ్వాసం. ఏ విశ్వాసం? క్రీస్తునందలి విశ్వాసం. ఏంటి క్రీస్తునందలి విశ్వాసం? నేనే ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములలోనే ఉండి చనిపోతారు. కాబట్టి వారు 25వ వచనంలో, యోహాను సువార్త 8:25లో, కాబట్టి వారు నీవెవరవని ఆయనను అడుగుగా, ఇంతకీ ఏమని నమ్మాలయ్యా నిన్ను? నీవెవరవని ఆయనను అడుగుగా యేసు వారితో, మొదట నుండి నేను మీతో ఎవడినని చెప్పుచుంటేనో వాడనే. మొదటి నుంచి ఆయన ఎవడని చెప్పుకున్నాడు? క్రీస్తు అనబడిన మెస్సియా. నువ్వు ఎదురు చూసే మెస్సియా నేనే ఆయనని మీరు విశ్వసించకపోతే, అంటే దాని అర్థం ఏంటి? అక్కడ నేనే క్రీస్తు అనబడిన మెస్సియాను అని మీరు విశ్వసించకపోతే మీ పాపాల్లోనే ఉండి చనిపోతారు. నేనే ఆయనంటే నేనే దేవుణ్ణి అర్థం చేస్తున్నారు కొంతమంది. నేనే ఆయనని మీరు విశ్వసించని ఎడల అన్నప్పటికీ యేసే దేవుడు. యేసే దేవుడు, దేవుడే యేసు. కాబట్టి దేవుడు యేసుగా ఈ లోకానికి వచ్చాడు. ఈయనే మళ్ళీ దేవుడిగా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయనే పరిశుద్ధాత్మగా వచ్చాడు. మనుషులు నేనే ఆయనను అన్నప్పటికీ ఓహో ఈయనే దేవుడు, ఆ విశ్వాసం కాదు. ఆ విశ్వాసం కాదు. లేదా దేవుడు ఆల్రెడీ ఒక ఆయన ఉన్నాడో, నేనే ఆయనను అంటే యేసు ఇంకొక దేవుడు, ఆ విశ్వాసం కూడా కాదు. అది మీరు దేని గురించి ఎదురు చూస్తున్నారు? ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు? మీ నిరీక్షణ ఏంటి?
నేనే ఆయనను. మళ్ళీ వాళ్ళ ఆలోచనలు మారిపోవచ్చు. కాబట్టి ముందు నుంచి నేను ఏం చెప్తున్నాను, క్రీస్తు అనబడిన మెస్సియాను, క్రీస్తును, మెస్సియాను. మెస్సియా అంటే క్రీస్తు, క్రీస్తు అంటే అభిషక్తుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఒకటి రాజుగా అభిషక్తుడు, 2 ప్రవక్తగా అభిషక్తుడు, 3 యాజకుడుగా అభిషక్తుడు. నేనే ఆయననని మీరు విశ్వసించకపోతే మీరు మీ పాపాల్లోనే ఉండి చచ్చిపోతారు. పాప క్షమాపణ మీకు లేదు. పాప క్షమాపణ లేకపోతే మీకు రక్షణ లేదు. రక్షణ లేకపోతే సంఘ సభ్యత్వం లేదు. సంఘ సభ్యత్వం లేకపోతే క్రీస్తు లాంటి స్వరూపం లేదు. క్రీస్తు లాంటి స్వరూపం మీకు లేకపోతే నిత్య జీవం మీకు లేదు. ఎన్నిటికీ కీలకం ఏంటంటే క్రీస్తు ప్రభువారిని కరెక్ట్గా విశ్వసించడం. ఆయన లోకంలోనికి వెళ్ళను, కానీ లోకం ఆయన మూలముగా కలిగిన లోకం ఆయనను ఎరగలేదు. లోకం కరెక్ట్గా రికగ్నైజ్ చేయలేదు. ఆయన తన స్వకీయుల దగ్గరికి వెళ్ళాడు, స్వకీయులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అంటే ఆయన ఏమై ఉన్నాడో అలా నమ్మలేదు. ఒక మనిషిగా నమ్మారు, ఒక యోసేపు కుమారుడిగా నమ్మారు, మరియ కుమారుడిగా నమ్మారు. వాస్తవానికి ఆయన మెస్సియాని నమ్మలేదు. కాబట్టి వెంటనే అధికారాన్ని ఇస్తున్నాడు. ఎవరికి? తన్నెందరు అంగీకరించితిరో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచి ప్రతి వానికి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏమండి 12వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తను ఎందరు అంగీకరించుతారో ఏమని అంగీకరించాలా, ఇది పాయింట్. తనను విశ్వసించాలా, ఏమని విశ్వసించాలా, అది పాయింట్. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారిని అంగీకరించుట, 2 విశ్వసించుట. ఏమని అంగీకరించాలి, ఏమని విశ్వసించాలి? కాబట్టి దేవుడని అంగీకరించటమా? పొరపాటు జరుగుతుంది. ఏసే దేవుడిని అంగీకరించడం కాదు, ఆయనే తండ్రిని అంగీకరించడం కాదు, లేకపోతే ఆయన కేవలం నరమాత్రుడు అని అంగీకరించడం కాదు, ఆయన యోసేపు కుమారుడు అని అంగీకరించడం కాదు, ఆయన మరియ కుమారుడు అని అంగీకరించడం కాదు. ప్రవక్తలో ఎవరిని గురించి అయితే ప్రవచించారో ఆ ప్రవచించబడినటువంటి మెస్సియా, క్రీస్తు అనబడిన మెస్సియనే. నేనే ఆయనని మీరు విశ్వసించని ఎడలా ఇదిగో మీరు మీ పాపములలోనే ఉండి చనిపోతారు. 28వ వచనంలో, యోహాను 8:28, కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు అంటే సిలువేసినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు నేనే ఆయనననియు, నా అంతటా నేనేమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. ఒకవేళ నేను భూమి మీద సంచరించిన ఈ కాలంలో మీరు సరిగా గుర్తించకపోయినా, నేను పైకెత్తబడినప్పుడు అంటే ఎప్పుడు? సిలువలో. ఏమని గుర్తిస్తావు? నేనే ఆయనని. కాబట్టి ఫైనల్ అథారిటేటివ్గా ఎప్పుడైతే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి అందరూ కనబడి ఆరోహణం అయిపోయాడో, ఇదిగో సంఘం ఏర్పడుతున్నప్పుడు సువార్త ప్రసంగంలో అపోస్తలుడైనటువంటి పేతురు, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఫైనల్ స్టేట్మెంట్ మాట అది. ఒకవేళ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు గుర్తించకపోయినా, నీ గుర్తింపు కరెక్ట్ అయినా కాకపోయినా,
ఒకవేళ నీ గుర్తింపులో తేడా ఉన్నా నువ్వు కరెక్ట్ గుర్తించిన చివరికి స్వార్థ ప్రసంగంలో ఒక వ్యక్తి క్రీస్తులోనికి ఎంటర్ అవడానికి, రాజ్యంలోనికి ప్రవేశించడానికి కీలకమైనటువంటి విశ్వాసం దగ్గరికి వచ్చేటప్పటికి మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఈ సంగతే ఇశ్రాయేలు వంశం అంతా రూఢిపరచుకోవాలన్నాడు. రూఢిపరచుకోవాల్సిన సంగతి ఇదంటే కీలకంశం ఇది. మీరు ఎరగకుండా స్కిప్ చేసిన సంగతి ఇది. సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఆ సంగతి ముందే తెలుసు అనుకోండి, వాళ్ళకి సిలువ వేస్తారా? సిలువ వేయరు, ఇంక ఇబ్బంది ఏమి లేదు. ఓకే, సిలువ వేశారు, కానీ దేవుడైన లేపాడు, ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఇశ్రాయేలు వంశం కనీసం ఇప్పుడైనా ఈ సంగతిని మీరు రూఢిపరచుకోండి అన్నాడు. రూఢిపరుచుకుంటేనే మీకు పాపక్షమాపణ, రూఢిపరుచుకుంటేనే మీకు రక్షణ, రూఢిపరుచుకుంటేనే సంఘంలోనికి ప్రవేశం, రూఢిపరుచుకుంటేనే క్రీస్తు లాంటి స్వభావం, రూఢిపరుచుకుంటేనే నిత్యజీవం. ఏ సంగతే? యేసే క్రీస్తు, అభిషక్తుడు, మెస్సియా, రాజుగా, ప్రవక్తగా, యాజకుడుగా అభిషక్తుడు, దేవుని కుమారుడు, ఇశ్రాయేలుకి రాజు. ఈ సంగతిని రూఢిపరుచుకుంటేనే పాప క్షమాపణ, పాపాలు క్షమించబడితేనే రక్షణ, రక్షించబడితేనే సంఘంలోనికి ప్రవేశం, సంఘంలోనికి ప్రవేశిస్తేనే క్రీస్తు లాంటి గుణాలు, క్రీస్తు లాంటి స్వరూపం ఏర్పడితేనే నిత్యజీవం. ఈ విశ్వాసానికి అంత కీలకం ఉండేది. స్పష్టంగా అద్వితీయ సత్యదేవుణ్ణి, స్పష్టంగా ఆయన కుమారుణ్ణి ఎరక్కపోతే మనం ఇంకా ప్రాథమిక దశలోనే ఉండిపోయామని అర్థం. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చేసినప్పుడు, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహింపరచినట్లు నీ కుమారుని మహింపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. స్పష్టంగా దేవుణ్ణి, దేవుని చేత పంపబడిన వారిని ఎరగడం. పంపబడిన వారెవరో, పంపిన వారెవరో స్పష్టంగా ఎరగటమే నిత్య జీవం. కాబట్టి ఈయన దేవుడా, ఆయన దేవుడా, ఇద్దరు దేవుళ్ళ, ముగ్గురు దేవుళ్ళ, ఇట్లాంటి కన్ఫ్యూజన్లో ఉన్నాం అనుకోండి, స్పష్టత లేదు. అది ఎరగటంలో స్పష్టత లేదు, ఎరగటంలో స్పష్టత లేదు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం. అప్పుడు దీంతో పాటు ఇంకొక వచనాన్ని మీరు కలుపుకుంటే, లోకం అంతా నమ్మాలి, లోకం నమ్మాలి, లోకం విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి లోకం? అదే అధ్యాయంలో ఇదిగో 20-21 వచనం మనం చూసినప్పుడు, నీవు నన్ను పంపితువని లోకం నమ్మాలి. అది పాయింట్. నీవు అంటే అద్వితీయ సత్యదేవుడు అయిన నీవు
నన్ను ఈ లోకానికి పంపవని, నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు ఇది జరగాలంటే తండ్రి, నా యందు నీవు, నీ యందు నేను ఏకమై ఉన్నలాగున అపోస్తలులు మన యందు ఏకమై ఉన్నారు. వారు మాత్రమే కాదు, నీవు నేను అపోస్తలులతో పాటు వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఏకమై ఉన్నప్పుడు లోకం ఏమని నమ్ముతుంది అంటే, ఇప్పుడు తండ్రి చేత పంపబడిన వాడినా ఈ విశ్వాసంతో నీ క్రైస్తవ జీవితం ఆరంభమవుతుంది. వన్ హూ సెంట్, పరలోకపు అధికారంతో పంపబడినవాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఏమని సంబోధించాడు అక్కడ యేసుక్రీస్తు వారిని? పరలోకపు అపోస్తలుడు అన్నాడు. యేసుక్రీస్తు వారిని ఏమన్నారు అక్కడ? పరలోకపు అపోస్తలుడు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, అంటే సంగమా, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన సహోదరులు అంటే సంగమా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. అపోస్తలుడు పంపబడిన వాడు, పరలోకపు అపోస్తలుడైన. యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో, దాసుడు తన యజమానుడు కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పంపబడిన వాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాడు. ఇక్కడ పంపబడిన వాడు అన్న చోట ఒకటేసి అడుగునేం రాశాడు? అపోస్తలుడు. కాబట్టి పరలోకపు అపోస్తలుడిగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఇది లోకమంతా నమ్మాలి. లోకం ఏమి నమ్మాలా? యేసే దేవుడని నమ్మడం కాదు, దేవుడే యేసు, యేసే దేవుడని నమ్మడం కాదు. లోకం దేవుని చేత పంపబడిన వాడు, దేవుడు ఈయనను పంపాడు, దేవునిని మాకు కనుపరిచాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడని చెప్పాడు ఈ లోకానికి? యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు కనుపరచడానికి వచ్చాడు ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో, ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడు? యేసుక్రీస్తే ఆయన బయలుపరిచాడు. అంటే ఎలా బయలుపరిచాడు? 5వ అధ్యాయము 44వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనం మనం చూసినప్పుడు, అద్వితీయ దేవుని వలన వచ్చి మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదునని తలంచకుడి. మీరు ఆశ్రయించున్న మోషే మీ మీద నేరం మోపును, అతడు నన్ను గూర్చి వ్రాసెను మోషే. గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములు నమ్మని ఎడల నా మాటలు మీరు ఎలాగ నమ్ముదురు? కాబట్టి మోషే వారి పితరుడు, దావీదు వారి పితరుడు. ఒకవేళ మోషే మాటలు మీరు నమ్మినట్లయితే నన్ను నమ్ముతారు, దావీదు మాటలు మీరు నమ్మితే నన్ను నమ్ముతారు, అబ్రహాము నా మాటలు నమ్మితే మీరు నన్ను నమ్ముతారు. అబ్రహాము కీలకమైన వ్యక్తి, మోషే కీలకమైన వ్యక్తి, దావీదు కీలకమైన వ్యక్తి. కాబట్టి దేవుణ్ణి చూడలేదు ఎవడని, ఆత్మస్వరూపుగా ఉన్న దేవుణ్ణి ఎవరు చూడలేదు. ఆయన్ని కనుపరచడానికి భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం మనం చూసినప్పుడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అప్పుడు 8వ వచనంలో ఫిలిప్ మాట్లాడుతున్నాడు,
ప్రభువా తండ్రిని మాకు కనుపరచుము. వా, ఇదే కోరిక, ఇదే కోరిక. ప్రభువా తండ్రిని మాకు కనుపరచు, మాకు అంతే చాలు, తండ్రిని చూస్తే చాలు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఇదిగో అక్కడ చూడండి 9వ వచనంలో, యేసు ఫిలిప్పు, నేనెంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని అంటుముడు యేసుక్రీస్తు వారు. ఏమండి, కన్ఫ్యూజ్ ఏమి లేదు. చెప్పండి, పోనీ కన్ఫ్యూజ్ అంటే చెప్పండి. ఇలాంటి కాంట్రడిక్షన్ చెప్పుకోవడానికే నేను సమయం వెచ్చించాను అనమాట. ఓకే, అందులో కన్ఫ్యూజ్ చెప్పండి. ఆత్మస్వరూపుగా ఓకే. నేనే తండ్రిని అన్నా. స్వభావం, గుణాలు, వ్యక్తిత్వం. ఇక్కడ 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 18లో తండ్రిని ఎవరు చూడలేదు కదా. ఎప్పుడైనా ఏ నరుడు చూడ నేరడన్నాడు కదా. ఇది అనేక సార్లు మనం చూస్తూనే ఉన్నాం. ఇది అయితే ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా ఆయన చేత ఇక్కడికి పంపబడిన వారు యేసుక్రీస్తు వారు. ఆయన పంపాడని చెప్పాడు కదా, పరలోకపు అపోస్తలుడు కదా. ఒకటి, తండ్రిని రిఫ్లెక్ట్ చేయడానికి పంపబడ్డాడు, తండ్రిని కనుపరచడానికి పంపబడ్డాడు. ఎలా కనుపరుస్తాడు? ఆయన స్వభావంలో, ఆయన గుణాల్లో, ఆయన మృదుత్వంలో, ఆయన ప్రేమలో, ఆయన సాత్వికంలో, ఆయన త్యాగ బుద్ధిలో, గుణంలో, ఆయన వ్యక్తిత్వ రూపకల్పనలో అదనమాట. కాబట్టి ఎస్ కరెక్టే, ఇలాంటి కాంట్రడిక్షన్ విషయాలు ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పని లేదు. తండ్రిని మాకు కనపరచడానికి, తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలు. అంటే తండ్రిని చూడాలనే కోరిక ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. తండ్రిని చూడాలనే కోరిక చూడడం సాధ్యపడదు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం కలిగిన వాడు. నరుల్లో ఎవడును ఆయన చూడలేదు, చూడనేరడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 15వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములేందు ఆ ప్రత్యక్షతను మనకు కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదంటే ఆత్మరూపం కదా. దేవుడు ఆత్మ, గాడ్ ఈ స్పిరిట్. నీ స్పిరిట్ నేను చూసుకోలేవు. మనం అంటే ఆత్మలో మన దేహాన్ని మనం చూడగలం, కానీ మన ఆత్మను మనం చూడగలమా? ఆత్మ ఇన్విజిబుల్ థింగ్. దృశ్యమైన చూడగలం. దృశ్యమైన దానికి ఒక ఆకారం, రూపు, రంగు ఉంటుంది. అదృశ్యమైన నువ్వు ఎలా చూస్తావు? కాబట్టి నిన్ను నీవే చూసుకోలేవు. ఆత్మ ఉన్న దేవుడిని నువ్వు ఎలా చూస్తావు? కాబట్టి ఆయన కంటికి కనబడ్డు. నరులలో ఎవడును ఆయన్ని చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకపు అపోస్తలుడుగా ఈ భూమి మీదకి వచ్చి, ఇదిగో ఆయన చేత పంపబడిన వాడు అని లోకం చేత గుర్తింపు పొందడం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రిని కనుపరిచారు. అంటే తండ్రి యొక్క స్వభావాన్ని కనుపరిచారు, తండ్రి యొక్క వ్యక్తిత్వాన్ని కనుపరిచారు. కానీ శిష్యుల్లో ఇంకా ఇది ఉండిపోయింది. తండ్రిని చూడాలని కోరుకుంటుపోయింది. తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలు. ఫిలిప్పు, నేను ఎంతకాలం నీ మధ్యన ఉన్నాను కదా,
నువ్వు నన్ను చూడలేదా, నన్ను ఎరగట్లేదా? నన్ను చూచేవాడు నా తండ్రిని చూస్తున్నాడు. నా తండ్రిని కనపరచమని ఎలా చెబుతున్నావు? అందులో స్పష్టంగానే ఉంది కదా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించాలా, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి, లోకం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలా? లోకం ఏమని విశ్వసించాలా? నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు. లోకం నమ్మాల, నీవు నన్ను పంపావని, అధికారం ఇచ్చి పంపావని, పని ఇచ్చి పంపావని, సందేశం ఇచ్చి పంపావని లోకం నమ్మాలి. అందుకే యేసుప్రభు ఎక్కడా కూడా సందేశం నాదే అని క్లెయిమ్ చేసుకోలేదు. యేసుప్రభు ఉపదేశం చేసేటప్పుడు జనులు చూసి పొగిడినా కానీ యేసుప్రభు ఏమంటారు సింపుల్గాని, నేను చేయబోద నాది కాదు, నేను చేయబోద నా తండ్రిదే, ఆయన యొక్క చూచిన సంగతులే నేను మీతో మాట్లాడుతున్నాను, ఆయన దగ్గర నేర్చుకున్నవే మీతో మాట్లాడుతున్నాను తప్ప ఇది నాది అని యేసుప్రభు ఎక్కడ చెప్పారు. కాబట్టి భూమి మీద ఆయనకు అప్పగింపబడిన పని పూర్తి చేశారు కంప్లీట్గా. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ముగింపు ప్రార్థనలో, ఇదిగో చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణం చేశాను, నీవు నాకు ఇచ్చినటువంటి సందేశాన్ని నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు ఇచ్చాను. అంటే ఇప్పుడు పంపబడిన వాడు ఊరికినే పంపబడ్డా? సందేశం ఇచ్చి పంపబడ్డాడు, పని అప్పగింపబడి పంపబడ్డాడు. అలాగే పాప క్షమాపణ అధికారము అప్పగించబడి పంపబడ్డాడు. మార్కు సువార్తలో మనం చూస్తే పాపములు క్షమించే అధికారం తండ్రిది, కానీ యేసు ప్రభు పాపాలు క్షమించబడ్డాయి అన్నప్పటికీ వెంటనే అక్కడ ఉన్నటువంటి సమాజం అబ్జెక్షన్ పెట్టిందని. మార్కు సువార్త 2వ అధ్యాయంలో, మార్కు సువార్త 2వ అధ్యాయం మనం చూసినప్పుడు కపెర్నహూములోనికి వచ్చినప్పుడు యేసు ఒక ఇంట్లో ఉన్నాడని చెప్పేసి మనుషులకు అర్థమైంది. అయితే మొత్తం బిజీగా ఉంది, వాకిట్లో కూడా స్థలం లేదు. పక్షవాయువు కలిగినటువంటి వారిని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఆ ఇంటి కప్పు విప్పి అక్కడ నుంచి పక్షవాయువు కలిగినటువంటి వారిని పరుపుతో కిందకి దింపారు. 5వ వచనంలో, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం నుండి, యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాను. రోగాలు నయం చేస్తే ఇబ్బంది లేకపోవచ్చేమో కానీ నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పేటప్పటికి వెంటనే అబ్జెక్షన్ పెట్టారు. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి వారు, ఇతడు ఎట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదోషం చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడు ఎవడని. మరి కరెక్టే కదా, పాప క్షమాపణ అధికారం అయింది, మరి పాపాలు క్షమించడానికి ఈయనెవరు, మళ్ళీ ఇంకో దేవుడు అయినా? వెంటనే అబ్జెక్షన్ పెట్టారు. అప్పుడు మొత్తం మీద ఇలా జరుగుతూ ఉన్నప్పటికీ ఇదిగో 10వ వచనంలో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్న వారితో చెప్పి. అంటే పంపినవాడు పాప క్షమాపణ అధికారం ఇచ్చి పంపాడు యేసుక్రీస్తు వారు. పంపినవాడు పనిని అప్పగించి పంపాడు యేసుక్రీస్తు వారిని లోకానికి. అందుకే ప్రభు అంటాడు కదా, ఆయన చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారం, ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారం. ఉదయం లేచినప్పటి నుంచి దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించడమే దాని మీద గురిపెట్టాడు ఆయన. పాప క్షమాపణ అధికారం ఇచ్చాడు ఆయన తండ్రి. కాబట్టి పంపినటువంటి వారికి 1 అధికారాన్ని, 2 పనిని, 3 సందేశాన్ని ఇచ్చి పంపాడు. కాబట్టి దేవుడు
దేవుని యొద్ద నుండి క్రీస్తు పంపబడి ఈ అధికారాలన్నిటితో పంపబడ్డాడు. యేసుక్రీస్తు ముగింపు ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తాడు? తండ్రి, నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాడు. పని సంపూర్ణంగా నెరవేర్చాడు. సందేశాన్ని ఏమో ఎవరికి ఇచ్చాడు? అపోస్తలులకు ఇచ్చాడు సందేశాన్ని. పాప క్షమాపణ అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు? అపోస్తలులకి, అపోస్తలుల బోధకు అప్పగించాడు సందేశాన్ని. కాబట్టి కొన్నేళ్ళు రక్షించబడాలంటే నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో అపోస్తలుల బోధలోనే పాప క్షమాపణ అధికారం ఉంది. అపోస్తలుల బోధ వింటేనే నీ పాపాలు క్షమించబడతాయి. అపోస్తలుల ఉపదేశం వినకపోతే నీకు పాపాలు క్షమించబడవు. పని అప్పగింపబడిన పని ఎవరికి? అపోస్తలులకి. అపోస్తలులకు అప్పగింపబడిన సాక్షులుగా ఉండడం పని. భూదిగంతం వరకు సాక్షి. కాబట్టి వారికి ఆ పని అప్పచెప్పాడు. ఏ పని అప్పచెప్పాడు? మీరు యెరూషలేము నుంచి ఆరంభమై యోదయ సమరే భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండాలి. దేనికి? నాకు సాక్షులుగా ఉండాలి అన్నాడు. అంటే పునరుద్ధానమును గూర్చి సాక్షులు. చూడండి, ఒకసారి మనకి అపోస్తల కార్యం అంతా ఇది మెయింటైన్ అవుతుంది. సాక్షులు సాక్షులు సాక్షులు. వారు దేనికి సాక్షులు? అసలు అపోస్తలులు అంటేనే సాక్షులు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం మనం చూసినప్పుడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేమును యోదయ సమరయ దేశమును ఎంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులుగా ఉండాలి. యేసుక్రీస్తుకు సాక్షులు. యేసుక్రీస్తు వారి యొక్క బోధకు సాక్షులు. యేసుక్రీస్తు వారి యొక్క మరణ, సమాధి, పునరుద్ధానం సాక్షి. ఇప్పుడు 11 మంది ఉన్నారు, 12వ కావాలి. 12వ అపోస్తలుని ఎన్నుకునే సందర్భంలో కూడా 1వ అధ్యాయం 21, 22 వచనాల్లో, కాబట్టి యోహాను బాప్తిసం పొందినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయ్యుండుట. అది వాళ్ళకి అప్పగింపబడిన పని ఏంటంటే సాక్షులుగా ఉండాలి. ఆ తర్వాత మనం ముందుకెళ్ళిపోయేటప్పటికి 2వ అధ్యాయంలో ఇదిగో దావీదుతో దేవుడు చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి దానికి మేము సాక్షులు అన్నారు. 32వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 32, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. వీఆర్ ది విట్నెసెస్. మేమందరం సాక్షులమే దీనికి. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గుర్చిన వాగ్దానము తండ్రి వల్ల పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించాడు. ఇదిగో 40వ వచనంలో 2:40, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే మీరు రక్షణ పొందండి. 3వ అధ్యాయం 14వ వచనం నుండి, మీరు అతని ఎదుట ఆయన నిరాకరించిరి, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడుగుతిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులు. అది మాట పని. వాళ్ళ మిషన్ వర్క్ ఏంటంటే భూ దిగంతముల వరకు మరణ, సమాధి, పునరుద్ధానానికి వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క బోధనను గురించి ఇది సాక్ష్యం ఇవ్వడం. కాబట్టి వారికి అప్పగించబడింది, సందేశం అప్పగించబడింది అపోస్తలులకి, పని అప్పగించబడింది, సాక్షులుగా ఉండడం, పాప క్షమాపణ అధికారం అప్పగించబడింది. అపోస్తలులకి పాప క్షమాపణ అధికారం అప్పగించబడింది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో, యోహాను సువార్త 20వ అధ్యాయం మనం చూసినప్పుడు 21వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది.
అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో పంపేవాడు ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో. వాస్తవానికి పాప క్షమాపణ అధికారం ఎవరిది? తండ్రిది. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా ఇదిగో నీ పాపాలు క్షమించబడ్డాయి అని పక్షవాయువు కలిగిన అంటే వాళ్ళందరూ అబ్జెక్షన్ పెట్టారు. అప్పుడు యేసుప్రభు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారము కలదు. పంపినటువంటి వానికి అధికారాన్ని ఇచ్చాడు, సందేశాన్ని ఇచ్చాడు, పనినిచ్చాడు. అదే ప్రకారము యేసుక్రీస్తు వారి చేత భూమి మీదకు పంపబడ్డ అపోస్తలులకి సర్వలోకానికి పంపించినటువంటి యేసుక్రీస్తు వారు అధికారాన్ని ఇచ్చారు, సందేశాన్ని ఇచ్చారు, పని ఇచ్చారు, పని అప్పగించారు. కాబట్టి బైబిల్ గ్రంథం స్పష్టంగానే ఉంది. లోకం నమ్మాలి. నీవు నన్ను పంపితవని లోకం నమ్మాలి. ఇది టార్గెట్. సర్వలోకం నమ్మాల నీ చేత నేను పంపబడ్డాను అని. నీ చేత నేను పంపబడ్డాను. పంపిన వాడు ఉన్నారు, పంపబడిన వారు ఉన్నారు. ఆయన అద్వితీయ సర్వాధికారి. సర్వాధికారం ఈయనకు అనుగ్రహించబడింది, అప్పగించబడింది. అద్వితీయ సర్వాధిపతి అన్నాడు కదా తండ్రి అయిన దేవుణ్ణి. అద్వితీయ సర్వాధిపతి, అల్టిమేట్ పవర్ఫుల్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సర్వాధికారము అనుగ్రహింపబడింది. కొందరి మ్రొక్కిరి కానీ మరి కొందరు సందేహించారు. యేసు ప్రభు ఏమన్నప్పుడు మత్తయి వార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి కొందరు మ్రొక్కుతున్నారంట కానీ కొందరు సందేహిస్తున్నారంట. ప్రభు అన్నాడు, ఆల్ అథారిటీ has been given to me in heaven and on earth. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు అనుగ్రహించబడి ఉన్నది. కాబట్టి లోకానికి స్పష్టంగా తెలియాల్సిన సంగతి ఏంటంటే నీవు నన్ను పంపితవని లోకం నమ్మాలి. అంటే పంపినటువంటి తండ్రి ఒక ఆయన ఉన్నాడు, ఈయన పంపబడిన వాడు. పని అప్పగించాడు ఈయనకి, సందేశాన్ని అప్పగించాడు ఈయనకి. ఈయన వరకు ఈయన పని కంప్లీట్ చేసుకున్నారు. అప్పగింపబడిన సందేశాన్ని పరిపూర్ణంగా వాళ్ళకి బోధించాడు. ఇప్పుడు యేసు ప్రభువుకి అనుగ్రహింపబడినటువంటి శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు వారిని ఏమని గుర్తించారు? తండ్రి చేత పంపబడినవాడు, నీవు నన్ను పంపితివని వారు గుర్తించారు అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చూసినప్పుడు 6వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు తండ్రి వారే, నీవు వారిని నాకు అనుగ్రహించావు యేసుక్రీస్తు వారికి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చితినని. అది వాళ్ళు ఏమని ఎరిగారు? యేసుక్రీస్తు వారిని తండ్రి చేత పంపబడిన వాడు. ఈ రోజుకి మనం అలా ఎరిగితేనే మనం సరైన విశ్వాసం. తండ్రి చేత పంపబడిన వాడినా, నీవు నన్ను పంపితివని లోకం నమ్మాలి. అది ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేరాలంటే తండ్రి నీ యందు నేను, నా యందు నీవు, మన యందు అపోస్తలులు,
అపోస్తుల వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచిన వారు మనమందరూ ఏకమై ఉన్నట్లుగా వారి వాక్యం వల్ల ఇంకా ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ ఏకంగా ఉన్నప్పుడు ఇదిగో లోకం చాలా ఈజీగా నీవు నన్ను పంపితివని నమ్మగలదు. ఈరోజు లోకం ఆ విషయం నమ్మలేకపోతుందంటే కారణం ఏంటి? నీవు నన్ను పంపితివని లోకం నమ్మలేకపోవడానికి ఆల్రెడీ క్రైస్తవులు అని చెప్పుకున్న వాళ్ళలోనే కన్ఫ్యూజన్ ఉంది. ఇంకా వాళ్ళే నమ్ముతారు. నువ్వేం చెప్తున్నావు అంటే యేసే దేవుడు అని చెప్తున్నావు. ఆయన చేత పంపబడిన వాడు అనేది నీ విశ్వాసం అయితే, అపోస్తులు ఏ విశ్వాసం అయితే ఉంచారో అదే విశ్వాసం నీదైతే ఇబ్బంది లేదు. ఇప్పుడు లోకం యేసు ప్రభువుని నమ్మాలి, ఏమని నమ్ముతుంది? కన్ఫ్యూజ్గా లేదా? ఒక ఆయన అంటాడు, పెద్ద ఆయన చిన్న ఆయన ఏం కాదు, స్వార్థ ఏమని ప్రకటించాలని యేసే దేవుడిని ప్రకటించొద్దాం అంటాడు. యేసే దేవుడిని ప్రకటించారా? యేసే క్రీస్తుని ప్రకటించారు. ఆయన పంపబడిన వాడు అని ప్రకటించారు. దుష్టులైన మనుషుల చేత మీరు సిలువై చంపారు, దేవుడు ఆయన మృతుల్లోనుండి లేపడని ప్రకటించారు. మీరు సిలువేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడని ప్రకటించారు. ఈ సంగతి ఇశ్రాయేలు వంశం అంతా రూఢిపరుచుకోవాలని ప్రకటించారు. ఇశ్రాయేలు వంశమే కాదు, యోధా ప్రాంతం అంతట్లో ప్రసిద్ధిగాంచిన ఈ సంగతిని అన్యులు కూడా విశ్వసించాలని ప్రకటించారు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మనం చూసినప్పుడు అన్యుల మధ్యన చేసినటువంటి స్వార్థ ప్రసంగంలో అపోస్తుల కార్యాలు ఇదిగో 10వ అధ్యాయంలో మనకి ఈ సంగతులు మనకు కనబడుతూ ఉన్నాయి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనం నుండి యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను, దేవుడిని ఎత్తకుండా యేసుక్రీస్తు గురించి మాట్లాడు. ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవుడు, తండ్రి అయిన దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించింది ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా ప్రకటించాడు? యేసుక్రీస్తు ద్వారా ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము. ఎవరితో పంపాడు వర్తమానం? యేసుక్రీస్తు వారితో పంపాడు. వర్తమానం పంపింది ఎవరు? తండ్రి అయిన దేవుడు పంపాడు వర్తమానాన్ని. ఎవరి మధ్య చెప్తున్నాడు ఈ స్వార్థని? అన్యజనుల మధ్యన స్వార్థం చెప్తున్నాడు. అక్కడికి వద్దాం. ఇది మొక్క తేల్చేద్దాం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, ఆ వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలే మొదలుకొని యోదయంతటా ప్రసిద్ధమైన సంగతి అన్నాడు. గలిలే మొదలుకొని యోధా ప్రాంతం అంతట్లో ప్రసిద్ధిగాంచిన ఒక సంగతి ఉందంట. ఏంటో సంగతి? అక్కడేమో రూఢిపరుచుకోవాలన్నాడు. అదే సంగతి ఇక్కడ కూడానే. అదేమనగా దేవుడు, తండ్రి అయిన దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడంటే క్రీస్తు అభిషక్తుడు. అక్కడేమో ప్రభువుగా క్రీస్తుగా అన్నాడు. అన్యుల మధ్యన ఏం చెప్తున్నాడంటే అభిషక్తుడు అని చెప్తున్నాడు. అక్కడేమో క్రీస్తు అనబడి మెస్సియా అన్నాడు. ఇక్కడ అన్యుల మధ్యలో ఏం చెప్తున్నాడంటే అభిషక్తుడు ఈయన. అక్కడ ప్రసిద్ధిగాంచిన సంగతి. ఎక్కడ? యూదుల మధ్యలో ప్రసిద్ధిగాంచిన సంగతి ఇది. వారందరూ రూఢపరుచుకోవాలని బోధింపబడిన సంగతి అది. ఇదిగో అన్యులైనటువంటి మీ మధ్యన కూడా యేసుక్రీస్తుని ఎలా పరిచయం చేస్తున్నాడు చూడండి. దేవుడు ఆయన ద్వారా సందేశాన్ని పంపాడు, సమాధానకరమైన సువార్తను పంపాడు. కాబట్టి ఇశ్రాయేలు వంశం అంతట్లో ప్రసిద్ధిగాంచిన సంగతి ఉంది. ఏంటంటే దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మక శక్తి అభిషేకించి దేవుడు ఆయనకి తోడై ఉండను కనుక ఆయన మేలు చేయొచ్చు,
అపవాది చేత పీడింపబడి వారు అందరినీ స్వస్థపరిచుచూ సంచరించుండ దేవుడు ఆయనకు తోడయ్యుండెను కనుక మళ్ళీ తండ్రిని కలిపాడు. ఆయన యూదయ దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ ఇది మళ్ళీ మేమే సాక్షులు. అన్యుల దగ్గరికి వెళ్ళినా అపోస్తులు మళ్ళీ సాక్ష్యం చెప్పారు. ఆయనను వారు మ్రానును వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయన్ను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనినా మాకే ఆయన ప్రత్యక్షముగా కనపరిచినట్లు అనుగ్రహించారు. ఇదిగాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడిని ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడు వాడికే పాపక్షమాపణ. ఇప్పుడు వాళ్ళు ఏమని విశ్వసించాలా? యేసు దేవుడనా? తండ్రి చేత పంపబడిన వారు తండ్రి అయిన దేవుడు ఆయన ద్వారా స్వార్థను, సమాధానకరమైన స్వార్థను పంపారు. దానికి అపోస్తలులు సాక్షులు. అయినా మనుషులు ఆయన గుర్తించగా చంపారు. కానీ దేవుడు మళ్ళీ ఆయన లేపాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేయించు ఆయన సంచరించారు. దీనికి మేము సాక్షులు. మీరు విశ్వసిస్తే అన్యజనులారా మీకు పాపక్షమాపణ ఉంది. మీరు ఇలా విశ్వసించకపోతే పాపక్షమాపణ లేదు. పాపక్షమాపణ లేదంటే రక్షణ లేదు, సంఘ సభ్యత్వం లేదు, క్రీస్తు లాంటి సారూప్యత లేదు, నిత్యజీవం లేదు. అపోస్తలుల బోధలో క్రీస్తు ఏమై ఉన్నాడో అలాగే నువ్వు వినాలి, అలాగే నువ్వు విశ్వసించాలి. కాబట్టి అపోస్తలుల బోధ కీలకమైంది. అందుకే అనేక సార్లు అపోస్తలుల బోధ అని. సంఘం కట్టబడేది అపోస్తలుల బోధ మీద. అపోస్తలుడైనటువంటి పేతురు నన్ను గురించి మీరేమనుకోండి, సజీవుడై దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. ఎస్, కరెక్ట్. ఈ సంగతి నీకు తోచింది కాదు, ఈ సంగతి నీ సహచరులకు తోచింది కాదు, ఈ సంగతి మానవ మాత్రం ఎవడో నీకు బయలుపరచలేదు. ఏమన్నాడు అక్కడ? పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ ఏ నరుడు నీకు బయలుపరచలేదు. కరెక్ట్. ఈ ఫౌండేషన్ మీద, ఈ విశ్వాసం మీద, సజీవుడైన దేవుని కుమారుడు అనే ఈ విశ్వాసం మీద నేను నా సంఘాన్ని కట్టుకుంటాను. పాతాళ లోక ద్వారములు అది. క్రీస్తు సంఘం అంటే అది. సజీవుడైన దేవుని కుమారుడు అని విశ్వసించటం. అలా విశ్వసించినటువంటి వారితో కట్టబడేది క్రీస్తు సంఘం. అప్పుడు విశ్వవ్యాప్తంగా ఒకే 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 స్లోగన్ వెళ్ళాల. దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు వారు ఒక్కడే. మనం 1:1:7 చెప్పుకుంటాం కదా. దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, విశ్వాసం ఒకటే, నిరీక్షణ ఒకటే, బాప్తిసం ఒకటే, సంఘం ఒకటే. అప్పుడు దేవుడు ఒక్కడే అన్నప్పుడు ముగ్గురు అని చూపించొద్దు. ముగ్గురు అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయింది, మళ్ళీ టోటల్ కన్ఫ్యూజ్ అయిపోయింది మళ్ళీ. అప్పుడు యేసే దేవుడిని ప్రకటించొద్దు. మళ్ళీ మారిపోయింది, మొత్తం మారిపోతుంది మళ్ళీ. అప్పుడు యేసుక్రీస్తు వారిని దేవుడు అని సంబోధించిన లేఖనాలు లేవా గ్రంథంలో? ఉన్నాయి. కాబట్టి వాటిని మరి ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని చిత్తమైతే తర్వాత క్లాసులో మనం నేర్చుకుందాం. వీళ్ళు ప్రతి వారికి హృదయపూర్వకమైన వందనాలు. అలాగా దైవత్వాన్ని కూర్చి ఆయన కాంట్రడిక్షన్ సంబంధించినవి
లేకపోతే ఒక లేఖనానికి ఇంకో లేఖనం వ్యతిరేకంగా ఉందనుకున్న ఏమైనా ఉంటే వాటిని పరిశీలిద్దాం, ఇబ్బంది ఏమీ లేదు. గ్రంథం అయితే లేఖనాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండవు. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇబ్బంది. మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞత. క్రీస్తు బిడ్డలారా, మరి ఇంతవరకు